ఐపీఎల్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై గెలుపొంది 2008లో ఫ్రాంచైజీ ప్రారంభమైన నాటి నుంచి ఎదురు చూస్తున్న కలను ఆర్సీబీ సాకారం చేసుకుంది. ఈ చారిత్రక విజయం అభిమానుల్లో మాజీ భాగస్వామ్యంలో ఆనందోత్సాహాలను నింపగా ఆర్సీబీ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా స్పందన అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు 2008లో బెంగళూరు ఫ్రాంచైజీని కొనుగోలు చేసి జట్టు ప్రారంభ సంవత్సరాల్లో కీలక పాత్ర పోషించిన విజయ్ మాల్యా ఈ విజయంపై సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాలను పంచుకున్నారు. నేను ఆర్సీబీని స్థాపించినప్పుడు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకు రావాలన్నది నా కల అని ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు. జట్టు తొలి రోజుల్లో యువ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం వంటి కీలక ఘట్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ దాదాపు 2 దశాబ్దాలుగా ఆర్సీబీ జట్టుతోనే కొనసాగుతూ ఉండటం విశేషం. అంతేకాకుండా ఆర్సీబీ జట్టుకు మారుపేరుగా నిలిచిన విధ్వంసకర ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్లను జట్టులోకి తీసుకోవడం వంటి తన నిర్ణయాలను కూడా మాల్యా ఈ సందర్భంగా ప్రస్తావించారు. చివరకు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకు చేరింది. నా కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు. ఆర్సీబీ అభిమానులు ఎప్పుడూ బెస్ట్. వారు ఈ ఐపీఎల్ ట్రోఫీకి అర్హులు. ఈసారి కప్ బెంగళూరుదే అంటూ మాల్యా తన పోస్టులో పేర్కొన్నారు. ఆర్థిక మోసం ఆరోపణల నేపథ్యంలో 2016లో భారత్ విడిచి వెళ్లిన విజయ్ మాల్యా ఆర్సీబీ వ్యవహారాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ జట్టు ప్రయాణం పట్ల మానసికంగా ఎంతో మమేకమై ఉన్నారు. అద్భుతమైన ఆట తీరుతో ఉత్కంఠభరితమైన ఫైనల్ విజయంతో ఆర్సీబీ ట్రోఫీని కైవసం చేసుకున్న తరుణంలో మాల్యా చేసిన అభినందన సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొందరు ఆయనను ప్రశంసిస్తూ కామెంట్లు చేయగా మరికొందరు ఆయన పరారీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు ఆయనను భారత్కు తిరిగి వచ్చి సంబరాల్లో పాల్గొనాలని ఆహ్వానించగా మరికొందరు యూకేలో ఆయనపై ఉన్న న్యాయపరమైన చిక్కులను గుర్తు చేశారు. ఐపీఎల్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ట్రోఫీని ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై గెలుపొంది 2008లో ఫ్రాంచైజీ ప్రారంభమైన నాటి నుంచి ఎదురు చూస్తున్న కలను ఆర్సీబీ సాకారం చేసుకుంది. ఈ చారిత్రక విజయం అభిమానుల్లో మాజీ భాగస్వాముల్లో ఆనందోత్సాహాలనైతే నింపగా ఆర్సీబీ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా స్పందన అందరి దృష్టిని అయితే ఆకర్షించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. రైట్, మనం చూసుకున్నట్లయితే పూర్తి ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి ఆర్సీబీ టైటిల్ ని గెలిచింది. అయితే ఫైనల్స్ లో మ్యాచ్ లో ఇది ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్ల వరకు టెన్షన్ గా ఉండిపోయిందని చెప్పుకోవాలి. అయితే చివరిగా ఆర్సీబీ విజయాన్ని సాధించడంతో ఒక్కసారిగా ఆర్సీబీ మొత్తం ఎవరైతే ఆర్సీబీకి ఫ్యాన్స్ మొత్తం అంతా విజయోత్సవాలే అని చెప్పుకోవాలి. ఈ విజయం తర్వాత ఆర్సీబీ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ గా స్పందించారనే మనం చెప్పుకోవాలి. అయితే 2008లో బెంగళూరు ఫ్రాంచైజీని కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన జట్టుపై చాలా ఫోకస్ పెట్టారనేది తెలుస్తుంది. అయితే కోహ్లీని మొదటి నుంచి తీసుకున్న ఆయన తర్వాత గేల్ ని, తర్వాత లాంటి ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకోవడం జరిగింది. అయితే విజయంపై మాల్యా
ట్వీట్ చేయడంలో ఈ ఒక స్పెషల్ కూడా ఉందని చెప్పుకోవాలి. ఈ ట్రోఫీ బెంగళూరు రావడం నా కళ అంటూ ఇప్పుడు ఆ కళ నెరవేరిందంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అలాగే కోహ్లీ ఏబిడిసిలను గుర్తు చేస్తూ మీ కృషిని మర్చిపోలేమంటూ ఆయన అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ట్వీట్ పై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కొందరు ఆయనకి అభినందనలు కూడా చెబుతున్నారు. అయితే మరికొందరు కూడా పాత విషయాలను గుర్తు చేస్తూ కామెంట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 18 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ అభిమానులకు ఈ ఒక్క గొప్ప విజయాన్ని అయితే అందించిందని అయితే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా గెలవడం మాత్రమే కాదు, చూసుకున్నట్లయితే మాల్యా స్పందన కూడా న్యూస్ లో హైలైట్ గా మారిందనే చెప్పుకోవాలి. ఇది ఒక చూసుకున్నట్లయితే ఒక ఎమోషనల్ జర్నీలా సాగిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.